హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్తే. నా పేరు శశి. వెల్కమ్ టు శశి ఎంబ్రాయిడరీ స్టూడియో. చూస్తున్నారు కదా, ఇది సింపుల్ బీడ్స్ డిజైన్ బుటీ అనమాట. 2mm బీడ్ అండ్ 3mm పర్ల్. ఇది డిజైన్ సింపుల్ ఎలా రన్ చేసుకోవాలో, ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన నేను ఫస్ట్ చిన్న సింపుల్గా రన్ స్టిచ్ తీసుకుని 3mm లెంత్తో నేను ఫస్ట్ చిన్న రన్ స్టిచ్ తీసుకున్నాను. రన్ స్టిచ్ అయిన తర్వాత మాన్యువల్ పంచింగ్లోకి వెళ్ళి 3mm పర్ల్ అనేది పంచింగ్ చేస్తున్నాను. సో లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ ఇలా చేస్తే మనకి బిఎం అదే బి సైడ్ అంటే బి అనమాట. ఇది నా సిస్టంలో కాన్ఫిగర్ చేసుకున్నాను బి 3mm పర్ల్కి. దాని తర్వాత మళ్ళీ మాన్యువల్లో సీక్వెన్స్లోకి వెళ్ళి అగైన్ మళ్ళీ నేను 2mm బీడ్ అనేది పంచింగ్ చేస్తున్నాను. లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ క్లిక్ అయిపోతుంది. ఓకే, ఇది చేసిన తర్వాత మన వెల్కమ్ క్రెడియోస్కోప్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సేమ్ అలాంటి ఆప్షన్ మన ఈఎం క్యాడ్లో కూడా ఉందన్నమాట. సో అది చూసి 6 యాక్సెస్గా మనం దీన్ని ఇలా పెటల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. చూసారా, కన్వర్ట్ చేస్తాం. చూసారా, ఒక సింపుల్ 2mm 6 బీట్ కింద కన్వర్ట్ అయిపోయింది. చాలా సింపుల్. దీని ఏం చేస్తాం, డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిజైన్ ఖచ్చితంగా సెంటరింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. కొత్త డిజైన్ రెడీ చేసిన తర్వాత సెంటరింగ్ ఇస్తాను. డిజైన్ అనేది సెంటర్లో పెట్టాను. అది సెంటరింగ్ పాయింట్ అనేది సెంటర్ పాయింట్ తర్వాత దీన్ని సేవ్ చేస్తున్నాను అనమాట. సేవ్ చేస్తుంటే నాకు ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. అదేంటంటే చూడండి, ఇప్పుడు ఫైల్ నేమ్ వేరే మార్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే చేసామంటే మన మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ కాదు, బేసిక్ నేను ఆఫ్ చేసాను దాన్ని. సీక్వెన్స్ అనేది మనం ఆన్ చేయాలి. మీకు అందరూ చెప్పడానికి సీక్వెన్స్ అనేది ఒకసారి ఆన్ చేయాలి. సీక్వెన్స్ ఆన్ చేస్తే మన డివైస్ అనేది రన్ అవుతుంది అనమాట. సో డివైస్ సీక్వెన్స్ ఆన్ చేసి డివైస్ని డిహెచ్ఈ ఫార్మేట్లో డిజైన్ అనేది సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి అగైన్ మన ఇదే డిజైన్ మన మిషన్లో ఒకసారి లోడ్ చేసి రన్ చేద్దాం. ఓకే, మిషన్లో లోడ్ చేస్తున్నాం. ఈ మిషన్ బ్రాండ్ వచ్చేసి ఫార్చ్యూన్ అనమాట. ఫార్చ్యూన్ బ్రాండ్ ఇది చాలా బాగుంటుంది. మిషన్ క్వాలిటీ కానీ మిషన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ మిషన్కి ఏంటంటే మన దగ్గర 2 బీట్ డివైస్ అనేది ఫిక్స్ చేస్తుంది. దాంట్లో ఎలా కాన్ఫిగర్ చేసామని 2mm బీట్ అండ్ 3mm పర్ల్ అనమాట. ఏలు 2mm, 3mm బీలో 3mm పర్ల్. ఓకే, డిజైన్ అనేది లోడ్ చేస్తాము. చూడండి, ఇప్పుడు డిజైన్ ఈ డివైస్ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ ఆపరేటెడ్. ఓకే, స్టార్ట్ అయింది. 3mm పర్ల్, 2mm బీట్, 3 2 3 2 3 2 3 2. చూసారా, చాలా సింపుల్గా మనకి చిన్న బుటీ అనేది వేసింది. ఇలాంటి డిజైన్స్ మీరు కూడా చేసుకోవచ్చు. చాలా బేసిక్, చాలా మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. మినిమం విల్కమ్ ఆపరేటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. మీరు సింపుల్ డిజైన్స్ మీరు కూడా చేసుకోవచ్చు. బీస్ డివైస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా యూస్ఫుల్ అనమాట. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో చాలా వస్తుంటాయండి. అప్పటి వరకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డివైజెస్ ఎవరికైనా కావాలన్నా సరే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.